అందరికీ నమస్కారం. నేను మీ మురళి. 2019 ఎన్నికలు జరగగానే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విభిన్నమైన వాతావరణం మరి ఆంధ్రప్రదేశ్లో కనిపించింది. అంటే ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజాక్షేత్రంలో ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధిని మేము చూపిస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ ప్రజలకు మందు మార్బలంతో ఎక్కువగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్లని మార్కెట్లో దింపి రకరకాలుగా నోటితో సరదాగా మాట్లాడుకునే మాటలను కూడా మద్యం బ్రాండ్లను చేయొచ్చు అని వైసీపీ ప్రభుత్వం నిరూపించింది. నిజం చెప్పాలి అని అనుకుంటే మద్యప్రియులు అందరికీ కూడా వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత మంచి బ్రాండ్లు దొరుకుతాయి మార్కెట్లో అని ఊహించుకున్న వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద షాకే తగిలింది. కానీ మద్యం కుంభకోణం కొన్ని వేల కోట్ల రూపాయలు అని మొన్న ఈ మధ్యన వరకు ఎవరికీ తెలియదు. ఈ మద్యం కుంభకోణంలో ఇంత దారుణమైన డబ్బుని తినేశారా అని సగటు ప్రేక్షకుడికి తెలిసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మధ్యలో కొన్ని ఆలోచనలు వచ్చాయి. అయితే ఢిల్లీ మాదిరిగానే లిక్కర్ స్కామ్, ఈ స్కామ్లో అరెస్టులు కొనసాగుతాయి. ఢిల్లీ మాదిరిగానే జగన్ అరెస్ట్ చేస్తారు. అట్లాగే మన తమిళనాడులో పక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అక్కడ అరెస్టుల పర్వం కొనసాగింది. ఇటు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా కవితను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటివి చాలా ఆలోచనలు పెట్టుకున్నారు. అయితే 2024 సంవత్సరంలో ఎన్నికలు జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏపీ మీద కాస్త సానుకూలంగానే ఉంది అని అనుకోవాలి. అంటే కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీల అరెస్టులు కొనసాగిస్తుంది అని అనుకున్న సగటు ప్రేక్షకుడికి నిరాశ ఎదురైంది. ఇప్పటికి 18 నెలలు కావస్తుంది. ఎటువంటి అరెస్టులు కూడా జరగలేదు. మద్యం కుంభకోణంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందన్న మాటలు వినబడుతున్నాయి. అయితే రీసెంట్గా ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి మారిపోయినట్లు స్పష్టంగా కనపడుతుంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది, మరి అక్కడ బీజేపీ సారథ్యం వహిస్తుంది. ఏపీలో టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. చక్కగా అభివృద్ధి పందాన మరి ప్రతి గ్రామంలో కూడా ప్రజాక్షేత్రంలో కావాల్సినటువంటి అభివృద్ధిని చేస్తూ ముందుకు వెళుతుంది. మరి రెండు చోట్ల పరస్పరం బీజేపీ టీడీపీ కలిసి ముందుకు సాగుతున్నాయి. అయితే ఏపీ విషయానికి వస్తే ప్రతిపక్ష స్థానంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో బీజేపీ ఉదాసీనంగా ఉందన్న టాక్ కూడా వినిపించింది. అయితే ఈ మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి గారు నేను కాస్త సహకారం అందిస్తాను, మరి ఈ సహకారం అందించడం వల్ల చాలామంది నిందితులను పట్టుకోవచ్చు అని చెప్పారు. అయితే ఇలా సహకారం అందించడం వల్లనే విజయసాయిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయలేదేమో అని ప్రచారం జరిగింది. ఈ విషయంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు. కానీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేతలు ఇరకాటంలో పెట్టింది మాత్రం విజయసాయిరెడ్డి అని బాహాటంగా చెప్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఎవరి మీద ఉంది? విజయసాయిరెడ్డి మీద ఉంది. మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఆయనకు నోటీసులు కూడా పంపించింది. ఈ నెల 23న ఈడీ ముందు హాజరవ్వాలని నోటీసులు కూడా వచ్చాయి. ఎందుకు అని అంటే మరి నీకు ఇందులో చాలా విషయాలు తెలుసు, అలాగే వాళ్ళ గురించి ఇందులో ఉన్నటువంటి నిందితుల గురించి చెప్తానని అన్నప్పుడు మరి అందులో కూడా నువ్వు భాగస్వామ్యం అయ్యే ఉంటావు, అందుకని నువ్వు కూడా వచ్చేసేయని ఈడీ అనుకుందో ఏంటో తెలియదు. కానీ ఈ నెల 23న విజయసాయిరెడ్డి గారు ఈడీ ముందు హాజరు కావాల్సి ఉన్నారు. ఆ మరుసటి రోజు వైసీపీ ఎంపీ పెదిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన కూడా ఈడీ ముందు హాజరు కానున్నారట. ఇక మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఏపీసీఐడి దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో విజయసాయిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి నిందితులు. మరి మిథున్ రెడ్డి మాత్రం జైలుకు వెళ్ళొచ్చారు కదా, అరెస్టులు కాకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు, అది అవ్వలేదు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి నేను సాక్ష్యం చెప్తాను, నాకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి, నన్ను వినియోగించుకుంటే ఈ కేసు దర్యాప్తు కొలుక్కొస్తుంది, నాకు చాలా విషయాలు తెలుసు అని పదే చెప్పడం వల్ల మరి ఇప్పుడు ఈడీ దృష్టి అంతా కూడా అతని మీద పెట్టింది. ఎవరి మీద? విజయసాయిరెడ్డి గారి మీద. మరి విజయసాయిరెడ్డిపై ఉంది మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఆయనకు నోటీసులు కూడా ఇచ్చింది. ఏది ఏమైనా విజయసాయిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి కూడా నిందితులయ్యారు. అయితే మిథున్ రెడ్డి మాత్రమే జైలుకి వెళ్ళి వచ్చారు. అయితే ఈ కేసులో విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. మరి అప్పట్లో ప్రతి వ్యవహారంలోనూ విజయసాయిరెడ్డి పాత్ర ఉండేది. ఏది ఏమైనా చీమ చిట్టుకుమన్నా వైసీపీ ప్రభుత్వంలో ఏది చెయ్యాలన్నా, జగన్ దగ్గరికి ఏ విషయం వెళ్ళాలన్నా, ఏ విషయం చెప్పకూడదన్నా విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరిగేది. అయితే విజయసాయిరెడ్డి పాత్ర ఎంత ఉన్నదన్నది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకే అప్పటి వివరాలు అందించి ఉంటారన్న అనుమానాలు కూడా చాలా మందిలో రేకెత్తాయి. ఆ కారణంతోనే ఆయన అరెస్ట్ జరగలేదన్న అపోహ కూడా ఉంది. అంటే ఈడీకి చాలా విషయాలు చెప్పారు కదా, అందుకనే అతన్ని అరెస్ట్ చేయలేదు అని ప్రజలు కూడా అనుకున్నారు. ఇక మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి సూత్రధారి అని విజయసాయిరెడ్డి ఇదివరకే ప్రకటించేశారు. విజయసాయిరెడ్డి నోరు తెరిచిన తర్వాతే పెదిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా అరెస్టు జరిగింది అని ఖచ్చితంగా విజయసాయిరెడ్డి ఇచ్చిన ఆధారాలతోనే అరెస్టు జరిగి ఉంటుందన్న అనుమానం వైసీపీ నేతల్లో కూడా ఉంది. ఇప్పుడు ఇదే విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎదుట హాజరు కానుండడం సంచలనంగా మారుతుంది. ఖచ్చితంగా విలువైన సమాచారాన్ని ఆయన అధికారులకు కానీ ఇచ్చేస్తే
సాక్షాత్తు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు చాలా మంది కటకటాలు వెనక వెళ్తారు అన్నది నగ్న సత్యం. ఇప్పటికే జగన్ చుట్టూ ఉన్న క్వార్టరీపై సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు విజయసాయిరెడ్డి. మరి ఇప్పుడు ఆ క్వార్టరీలోని కీలక నేతల మధ్య కుంభకోణంలో ఉన్నారు. తప్పనిసరిగా వారికి సంబంధించిన సమాచారం విజయసాయిరెడ్డి గారు తప్పకుండా ఇస్తారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ కేసులో విజయసాయిరెడ్డి అప్రూవ్గా మారితే, మరి విజయసాయిరెడ్డి గారు నిజాలు చెబితే ఏపీ మద్యం కుంభకోణం ఎంత చిత్రమైన మలుపులు తిరుగుతుందో మరి వేచి చూడాలి. ఎంతవరకు అరెస్టులు జరుగుతాయన్నది కూడా చాలామందికి అంతుపట్టినటువంటి విషయం. ఇందులో ఇప్పటికే చాలామంది జైలుకి వెళ్ళి వచ్చారు. అలాగే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి, మిథున్ రెడ్డి కానివ్వండి, ఇప్పుడు కసిరెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా, ఎంత గొప్పగానయ్యా అంటే మరి మద్యం కుంభకోణం డబ్బులు ఏ విధంగా ఎక్కడ బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవాలో, మరి ఎందులో పెట్టుబడులు పెట్టారో ఏంటి అనేది చాలా విషయాలు, కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇక సినిమాల్లో పెట్టింది కానివ్వండి, లేదు ఈ విదేశాల్లో వెళ్ళింది కానివ్వండి, అలాగే ఇంకా ఎక్కడో దొంగచాటుగా దాచిన డబ్బు కానివ్వండి, ఒకటి బయటపడుతున్నాయి. మరి ఇప్పటికే ఈ విషయాలన్నీ కూడా ఈడీ ముందు విజయసాయిరెడ్డి బయట పెడితే జగన్ చుట్టూ చాలా కేసులు ముడిపడి ఉన్నాయన్నమాట. మరి ఎందుకు అనంటే విజయసాయిరెడ్డి అప్పుడు ఆ రోజుల్లో ఈ డబ్బుని ఎలా తీసుకురావాలి అంటే ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్స్ లేకుండా, అంటే మద్యం దగ్గర ఎటువంటి స్కానర్స్ లేకుండా ఓన్లీ డబ్బులు ఇచ్చే మద్యం కొనుక్కునేటట్టు చేయడం, అంటే ట్రాన్స్పరెంట్గా ఉండడం అని అంటే ప్రభుత్వ లెక్కలు కరెక్ట్గా ఉండేటట్టు చూడకుండా చేయడం. మరి డబ్బులు ఇచ్చి మద్యం తీసుకోవడం అంటే అది ఎంత మద్యం అమ్మారో, ఎన్ని లెక్కలు వచ్చాయో అవి పక్కదారిని పట్టించే ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరెవరు ఎంత డబ్బు పక్కదారిని పట్టించారు, ఎంత డబ్బు ప్రభుత్వం వరకు వచ్చింది, ఎంత డబ్బు మిగిలిన వాళ్ళ జేబులోకి వెళ్ళింది, ఈ లెక్కలన్నీ కూడా అప్పుడు ఆ రోజుల్లో విజయసాయిరెడ్డి చూసేవారట. మరి ఈ విషయాలు కూడా ఈడీ దృష్టిలో పెట్టుకుని విజయసాయిరెడ్డికి సరైన ట్రీట్మెంట్ ఇస్తారా, లేదు తన మార్కును ప్రయోగించి విషయాలు బయటకు రాబడతారా అన్నది మాత్రం అంతు చిక్కని విషయం. మరి ఏది ఏమైనా ఈ విషయాలన్నీ బయటకు వస్తే మాత్రం వైసీపీ నాయకులందరూ కూడా ఎవరైతే ఈ ఏపీ మద్యం కుంభకోణానికి ముడిపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళడం పక్కా అన్న మాటలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా బీజేపీ నేతలు వరుసపెట్టి ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు మంత్రి సత్యకుమార్ యాదవ్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారని అనుకున్నాం. కానీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సైతం వైసీపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో నిందితులకు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్గా రంగంలో దిగిందని, ఇప్పుడు ఎవరైతే మద్యం కుంభకోణానికి ముడిపడి ఉన్నారో త్వరలోనే అరెస్టులు జరుగుతాయని, వాళ్ళందరూ కటకటాల వెనక్కి వెళతారని బాహటంగానే చెప్తున్నారు. ఏది ఏమైనా మద్యం కుంభకోణానికి ముడిపడి ఉన్నటువంటి నాయకుల అరెస్టులు త్వరలోనే జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.